వస్త్ర ప్రపంచంలో తిరుగులేని సంస్థ మాంగళ్య మరో కొత్త మాల్ని ప్రారంభించింది. దిల్సుఖ్ నగర్లో మాంగళ్య నూతన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం గ్రాండ్గా జరిగింది. హీరోయిన్ మీనాక్షి చౌదరి కొత్త మాల్ని అయితే ప్రారంభించారు. మాంగళ్య షాపింగ్ మాల్ మరో కొత్త షోరూం తెరవడం సంతోషంగా ఉందని మీనాక్షి చౌదరి చెప్పారు. సరసమైన ధరల్లో మెరుగైన నాణ్యమైన వస్త్రాలు మాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే ఫ్యామిలీతో షాపింగ్ చేసేవారికి మాంగళ్య వన్ స్టాప్ డెస్టినేషన్ అన్నారు మీనాక్షి చౌదరి. అటు కొత్త మాల్లో షాపింగ్ అనుభవం మరింత ఆనందకరంగా ఉంటుందని కూడా మాంగళ్య మాల్ యజమాని నమశివాయ తెలిపారు. మమ్మల్ని బాగా ఆదరించినందుకు మేము కూడా వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నాము. హైదరాబాద్ సిటీలో ఇది 15వ స్టోరు, రేపు రానున్న కోదాడ 32వ స్టోరు. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడులో కూడా రానున్న కాలంలో ఎస్టాబ్లిష్ అవుతున్నాము. తెలంగాణ ఈ 3 స్టేట్లు 4 స్టేట్లలో నెంబర్ 1 బ్రాండ్గా ఎదిగేందుకు ప్రజలు మనల్ని అంత ఆదరించారు. కాబట్టి ఇవాళ ఈ పెళ్లిళ్ళ కానించి, గృహప్రవేశాల కానించి, తర్వాత ఏదైనా మనం దసరా వచ్చినా కానీ, మీనాక్షి చౌదరి గారు అన్నట్టు ఏ పండుగనైనా కానీ మా మాంగళ్యతో సంతోషం వెలుగు వస్తుంది. మేము కూడా ఇవాళ ఫస్ట్ మీనాక్షి గారు మాకు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ మాకు కూడా చాలా సంతోషం. మేము ఎక్కడైనా చెప్పుకున్నా కానీ పండుగ గడుపుకోవాలని అంటే పండుగ విత్ మాంగళ్య అయితేనే పండుగ జరుగుతుంది అని చెప్పని మేము కూడా ఇంప్రెషన్ అయ్యాము. తను చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. మీ స్టోరీస్ చాలా ఇన్స్పైరింగ్. అంటే మీరు గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేసి ఒక పెద్ద బ్రాండ్ క్రియేట్ చేసేది ఒక చిన్న విషయం కాదు. అండ్ మీరు ఇంకా గ్రో అవ్వాలి, ఇంకా సక్సెస్ అవ్వాలి, అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అది షాపింగ్ మాల్ గురించి చెప్పాలంటే ఇది ఒక వన్ స్టాప్ డెస్టినేషన్. ఇక్కడ మీకు ఆల్ ఏజ్ గ్రూప్స్ కోసం, ఫ్యామిలీ మెంబర్స్ కోసం అన్ని మీకు ఏం కావాలంటే ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఒక చిన్న పిల్లలకి టు టీనేజర్స్ కి సారీస్ కోసం ఏ వేడుకైనా పండగైనా మీకు ఇక్కడ డెఫినెట్ గా ఒక whatever you're looking for you can get. So ఇది ఒక వన్ స్టాప్ డెస్టినేషన్. అలా అన్ని హౌస్ హోల్డ్ లో ఒక మాంగళ్య ప్రొడక్ట్ డెఫినెట్ గా ఉండాలి. అది మీ హౌస్ హోల్డ్ అంటే ఫినిష్ గా అవుతుంది. సో ఐ థింక్ ఇది దట్ బ్రాండ్.